గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. తాజాగా 2773 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనుంది ప్రభుత్వం. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టనుంది. ఇప్పటికే 2682 కోట్లు విడుదల చేయగా వాటికి పనులు కొనసాగుతున్నాయి. సిఆర్ఆర్ రోడ్ల కోసం 1419 కోట్లు రిలీజ్ చేసింది సర్కార్. ఎంఆర్ఆర్ నిధులు 1288 కోట్లు విడుదల చేయగా పీఎం జన్మన్ రాష్ట్ర వాటా నిధులను 66 కోట్లు విడుదల చేసింది. పెద్ద మొత్తంలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేసిన ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క ధన్యవాదాలు చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. పల్లెల అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదన్నారు సీతక్క. పల్లెలను బాగు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. తాజాగా 2773 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనుంది ప్రభుత్వం. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టనుంది. ఇప్పటికే 2682 కోట్లు విడుదల చేయగా వాటికి పనులు కొనసాగుతున్నాయి. సిఆర్ఆర్ రోడ్ల కోసం 1419 కోట్లు రిలీజ్ చేసింది సర్కార్. ఎంఆర్ఆర్ నిధులు 1288 కోట్లు విడుదల చేయగా పీఎం జన్మన్ రాష్ట్ర వాటా నిధులను 66 కోట్లు విడుదల చేసింది. పెద్ద మొత్తంలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేసిన ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క ధన్యవాదాలు చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. పల్లెల అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదన్నారు సీతక్క. పల్లెలను బాగు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి.